భారతదేశంలోని పేరుగాంచిన మరి ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీరాములవారు వారు నడిచినటువంటి ప్రదేశం. అలాంటి ఖమ్మం జిల్లాలో ఈ రాముల వారి కోసం 500 సంవత్సరాలు రాముడు జన్మించినటువంటి భూమి కోసం హిందువులంతా ఆ ప్రాంతంలో గుడి కొంచెం నేల మీద పోరాటం చేసి సాధించుకొని నరేంద్రభాయ్ మోడీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ అదృష్టం మనందరికీ కలిగినందుకు ధన్యవాదాలు. చాలా అదృష్టవంతులు. ఖమ్మంలో మనము గతంలో కమ్యూనిస్ట్ పార్టీని చూసాం, తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసాం. కమ్యూనిస్టు కాంగ్రెస్లు తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి పార్టీలను చూసాం. అందరూ అన్ని రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేస్తే చివరిగా రేపు ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాల్సిందే. ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజల సంక్షేమం కోసం కేవలం మన భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమవుతున్న విశ్వాసంతో ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. గతంలో కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ రకరకాలుగా హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన విషయం ఈ ప్రాంత ప్రజలు గమనించారు. ఈ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మా బతుకులు మారో, మా జీవితాలు మారో అన్న విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నారు. రేపు ఖచ్చితంగా రేపు వచ్చేది రామరాజ్యం. ఖమ్మం జిల్లాలో జెండా అనేది కాషాయ జెండా తెలియజేస్తారు. 60 సంవత్సరాలు రకరకాల పేర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దోచుకుంటే ఉద్యమం పేరు మీద 10 సంవత్సరాలు ఉద్యమ పార్టీ కేవలం దోచుకోవడం కోసమే వచ్చినట్లు, దోచుకునేది దాచుకోవడం కోసమే వచ్చినట్టుగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన సంగతి కళ్ళారా చూసి మళ్ళీ అవి కానీ సాధ్యం కానటువంటి హామీలతోటి మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ కాంగ్రెస్ ఈ రోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది దాదాపు 80 రోజులుగా వస్తుంది. డిసెంబర్ 9వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మొదటి అబద్ధం నుంచి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి 412 హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చక కేవలం 80 రోజుల నుంచి కాలయాపన చేస్తా ఉన్నారు. ఇదే ప్రాంతం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను డిసెంబర్ 9 దాటింది రుణమాఫీ చేస్తా ఉన్నావు, దాని తర్వాత నెల రోజుల లోపల నిరుద్యోగ వృత్తి ప్రతి యువకుడికి 35 లక్షల మంది నిరుద్యోగులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తాను కదా, ఎందుకు మొదలు పెట్టలేదు నేను అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ ప్రాంతానికి చెందినటువంటి ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు లేచి మేము ఎక్కడ హామీ ఇచ్చామండి, హామీ ఇవ్వలేదు అని చెప్పేసి అబద్ధాలు ఆడి అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించి అబద్ధాలు ఆడినంటే కేవలం ఏ రకంగా అబద్ధాలు ఆడాలా దానికోసం ట్రైనింగ్ తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బరిలోకి వచ్చిందన్న సంగతి తెలియజేస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ కోసం ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయలేదు. 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయకుండా 35 లక్షల మంది నిరుద్యోగ యువతని ఈ రోజు నిరాశ చెందే విధంగా నిరాశ నిస్పృహతో ప్రజలు ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తా ఉంటే కనీసం వారి కోసం ఒక రూపాయి కూడా మరి బడ్జెట్ లో ఎక్కడ కేటాయించలేదంటే ఎంతటి మోసానికన్నా వాళ్ళు దిగజారిందో ఒకసారి అర్థం చేస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ కోసం ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయలేదు. 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయకుండా 35 లక్షల మంది నిరుద్యోగ యువతని ఈ రోజు నిరాశ చెందే విధంగా నిరాశ నిస్పృహతో ప్రజలు ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తా ఉంటే కనీసం వారి కోసం ఒక రూపాయి కూడా మరి బడ్జెట్ లో ఎక్కడ కేటాయించలేదంటే ఎంతటి మోసానికన్నా వాళ్ళు దిగజారిందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హామీల గురించి అడిగితే మనం చెబుతూ కొట్టాలని చెప్పేంత వీళ్ళు ఈ రోజే డిప్రెషన్ కు వచ్చి ఈ రోజు ఫ్రస్ట్రేషన్ వస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నదో దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం మోసం చేసింది కదా, మరి మేమెందుకు మోసం చేయకూడదని వీళ్ళు అనుకుంటా ఉన్నారా? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజల్ని 10 సంవత్సరాలుగా మోసం చేసింది కాబట్టి మేము అంతకన్నా 4 ఎక్కువ అబద్ధాలు చెప్తాం, అంతకన్నా 4 ఎక్కువ హామీలు ఇస్తాం అని చెప్పి ఎక్కువ హామీలు ఇచ్చి ఎక్కువ అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారంకి వచ్చారు కదా. మరి ఈ రోజు మీకున్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో మీరు ఇచ్చిన హామీల కోసం కావాల్సింది 3.5 లక్షల కోట్లు, మీరు కేటాయించింది 50,000 కోట్లు. ఆ డబ్బు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారన్న నమ్మకం, విశ్వాసం లేదు. ఎందుకంటే రెవెన్యూలో లేని రెవెన్యూ 20,000 కోట్లు ఎక్కువ చూపిస్తా ఉన్నారు. అంటే కొత్తగా ట్యాక్స్ వేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడ్డట్టుగా కనిపిస్తుంది. ఒక దళిత నాయకుడై ఉండి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కనీసం ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా మోసం చేసి అన్యాయం చేసినట్టే ఇంతకన్నా దుర్మార్గం ఒకటి లేదని తెలియజేస్తా ఉన్నారు. 12 లక్షల రూపాయలు దళిత బంధువు ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పావు కదా, ఒక్క రూపాయి కూడా దళిత బంధువు నువ్వు కేటాయించలేదంటే దళిత సామాజిక వర్గానికి నువ్వు అన్యాయం చేసినట్టు మోసం చేసి కాదని అనుకుంటున్నావు. సగం శాతం 50% పైన బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ప్రతి బీసీ కుటుంబానికి
లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి కనీసం దానికి సంబంధించి డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేక బీసీ సామాజిక వర్గానికి కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం. ఎక్కడ కూడా బడ్జెట్ లో బీసీల విషయంలో కానీ దళితుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వారిచ్చిన హామీలను నెరవేర్చడానికి కేటాయించలేదంటే దళిత బీసీ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించి అన్యాయం చేసి మోసం చేసిన సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకో ప్రబుద్ధుడు రెవెన్యూ మంత్రి, కాంట్రాక్టర్ గా రెవెన్యూ మంత్రి కోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. కోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మీరు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి భూమి కేటాయిస్తా ఉన్నావు కదా. ప్రతి పేదవాడికి 250 గజాల భూమి ఈ ప్రాంతంలో ఉద్యమంలో నష్టపోయిన వారికి ఇస్తామని చెప్పావు కదా. దానికి ఎన్ని వేల ఎకరాల భూమి, ఎన్ని లక్షల ఎకరాల భూమి అవసరం ఉంటుందో ఎప్పుడైనా లెక్కేసినావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ భూమి ఎంత, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత, పోనీ ప్రైవేట్ లో కొని ఇవ్వాలంటే దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఏ రోజున ఆలోచన చేసినావా? కేవలం ఎన్నికల్లో డబ్బులు ఎదుర్కొని గెలవడం కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఇరిగేషన్ విషయంలో కృష్ణా నీళ్లను అన్యాయం జరిగిందని. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు 5 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారు సంతకం పెట్టింది. మాకు 299 టీఎంసీ సరిపోతాయని చెప్పే కదా నువ్వు ఆ రోజు మీరు కేసీఆర్ గారు సంతకం పెడితే దానికి నువ్వు కూడా పచ్చాసు పలికినావు. ఈ రోజు చిలక పరుగులు పలుకుతున్నావా? ఇదేనా తుమ్మల నాగేశ్వరరావు గారు నీ ప్రాంతానికి నువ్వు చేసినటువంటి మేలు? ఇదేనా నీ ప్రాంతానికి నువ్వు చేసినటువంటి మంచి పని? ఈ ప్రాంతంలో కేవలం నాయకులు స్వార్థం కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ హామీలు ఎక్కడ చూస్తే అక్కడ ఇవ్వలేనటువంటి హామీలతోటి, అబద్ధాలతోటి 412 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, కొత్త అబద్ధాలతో ముందుకు వస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త. మీ ద్వారా నేను ఈ ప్రాంత ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నాను. వీరిని అరికట్టాలనుకున్నా, వీరి మోసాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అప్పటి వరకు వీళ్ళకి మేము అబద్ధాలు ఇలాగే ఆడుతూ ఉంటాం, ప్రజలు ఇలాగే నమ్ముతూ ఉంటారు పూర్తి విశ్వాసంతో ఈరోజు అబద్ధాలు చెప్తా ఉంటాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకం ఇది. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేను తిట్టినట్టు చేస్తే నువ్వు వేసినట్టు చేయాలని చెప్పి మాత్రమే వాళ్ళ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు ఉండవు. వారిద్దరూ కలిసి ఒక పథకం ప్రకారమే ముందుకు వెళ్తా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పిసిసి అధ్యక్షుడిగా సిబిఐకి ఇస్తాను, నేను సిబిఐ ముందుకు వచ్చేసి రుజువు చేయకుండా రాజకీయ సన్యాసం చేస్తాను కదా, సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేసినావు కదా, సిబిఐ ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పేసి ఆ రోజు గొడవ చేసినావు కదా. అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్క లెటర్ ఇవ్వడానికి నీకు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒక్క లెటర్ ఇవ్వండి. 48 గంటల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను, 48 గంటల్లో ఖచ్చితంగా సిబిఐ మరి ఏపించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా కలిసి కూడగట్టుకుని నాటకాలు ఆడుతా ఉన్నారు, మీరంతా కూడా ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు అని తెలియజేసుకుంటూ మరి నా తోటి నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు.